నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. అతిథుల పరిచయం: శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో ఆ పార్టీ నేత అయిన శ్రీ విజయసాయిరెడ్డి గారి మీద ఎల్లో మీడియా చేసిన దాడి, దానికి ఆయన తీవ్రస్థాయిలో విరుసుకుపడిన వైనం, నిజంగానే తెలుగుదేశం మీడియాగా గుర్తింపు పొందిన పత్రికలు, ఛానళ్ళు మహిళలను కూడా చూడకుండా అరాచకంగా వ్యవహరిస్తున్నాయా? గతంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఇంకేముంది అబ్బో అబ్బో అని గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు లేదు. అదే అధికార పక్షం వైపు అండి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమికి సంబంధించిన వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా కవర్ చేసే పద్ధతి, ఇప్పుడు అరాచకంగా చేస్తున్న వైనం, ఈ మీడియా అరాచకానికి అంతులేదా అన్నది ఒకటి. ఇక యథాప్రకారం సహజ వనరుల దోపిడీ అంటూ చంద్రబాబు నాయుడు గారు మరో శ్వేతపత్రం విడుదల చేశారు. అది నిజమైన శ్వేతపత్రమా లేక పిచ్చి పత్రాల్లో మరొకటి అవుతుందా? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బేసిక్గా రెండు అంశాలు మీరు ప్రస్తావించినట్టు, ఇటు విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన విషయం, రెండోది శ్వేతపత్రం. నిజానికి శ్వేతపత్రం మొదటి అజెండాగా వచ్చి ఉండాలి. ఇప్పుడు అజుదులేసి ఇది చర్చకి రావడానికి ఇట్లాంటి డైవర్షన్స్ యాక్టివిటీ కారణం అవుతున్నాయి. ఇది దురదృష్టకరం. రెండు అంశాలు: ఒకటి ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ప్రధానమైన అంశం ఒకటి అయితే, రెండోది వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం అనేది చాలా ప్రమాదకరం, అభ్యంతరకరం కూడా. ఒకటి, అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న వారి యొక్క సహచరుడుగా ఉన్నటువంటి భర్త విడిపోయారు అని ఆమె చెప్పారు. విడిపోయిన తర్వాత వారి వ్యక్తిగత జీవితంతో ఆయనకి ఏం పని? ఫస్ట్ పాయింట్. అంటే ఏం జరిగింది ఇట్లా విషయాల్లో మనం కూడా చొచ్చుకుపోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్. నేనేమి ఆ మహిళకి అవమానం జరిగేలాగా పొరపాటును కూడా మాట్లాడాలని ఒక మహిళ గారు ఎవరికైనా, రాసిన వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వారు విడిపోయారు, కలిసి ఉండకూడదు. ఇప్పుడు వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టింది కూడా, వారు మదన్ మోహన్ అనే వ్యక్తి విడిపోయామని చెప్పారు, మాకు ఇష్టం లేదని చెప్పాడు. ఇష్టం లేని తర్వాత ఇంకసారి నీకెందుకు? వారు వ్యక్తిగత జీవితం నీకేం పని? విడిపోవాలని నిర్ణయించుకున్నారు, మంచి అభిప్రాయం లేదు, గొడవంతా ఎక్కడ ఉంది? ఫైనాన్స్ ఎక్కడ ఉంది? ఆయన చెప్పిన దాంట్లో కూడా పిల్లల సెటిల్మెంట్ ఏదో చూడు అంటున్నాడు. అంటే మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే, ఫైనాన్స్ విషయంలో ఏదో అది బ్లాక్ మెయిలింగ్ అన్నామా లేకపోతే ఇంకోట ఈ పద్ధతిలోకి వెళ్ళినట్టున్నాడు ఆయన. అది కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం. మీడియా ముందుకు వచ్చి ఇది మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మొత్తం మిమ్మల్ని, వాళ్ళని, వీళ్ళతో పాటు విజయసాయి అందరినీ వీధుల్లోకి లాగిన వారు అవుతారు, మొదటి అంశం. కాబట్టి వ్యక్తిగత జీవితంలోకి చొరబడ్డం అనేది ఆయన చేసిన తప్పు. నాకు అర్థం కాదు ఏంటంటే, కమిషనర్కి ఏం సంబంధం ఈ విషయం తేల్చడానికి? అసలు ఆయన కమిషనర్కి లెటర్ రాసిన అంటేనే ఒక అభ్యంతరకరం. ఎందుకంటే ఆయన ఏం తేలుస్తారు? ఆయన ఏమి కన్సెంట్ అతను? కానీ కమిషనర్కి ఒకవేళ ఆమె ఏమైనా కరప్షన్ యాంగిల్ ఉంటే వాళ్ళ హెడ్ ఆఫీస్కి చెప్పొచ్చు, మీ ఆఫీస్ను ఉపయోగించుకొని చేస్తుందని. వ్యక్తిగత విషయాలు కమిషనర్కి ఎందుకు చెప్తాడు? కోర్టులో తేల్చుకోవాలి, లేకపోతే ఇంకొక పద్ధతిలో పోవాలి. ఆయన పోవడం, దాన్ని లీక్ చేయడం, ఇవన్నీ లీక్ కమిషనర్ గారు చేశారు. నేను ఈయన కూడా బయట పెట్టుండొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ కమిషనర్కి పంపడమే తప్పు. కాబట్టి ఇట్లాంటి విషయాలకు విజయసాయిరెడ్డి గారు కూడా తన ఆవేదన ప్రెస్ మీట్ పెట్టారు. అంటే నేను మొత్తంగా బోదాల్చుకుని ఒకటి, విజయసాయిరెడ్డి గారు చివరిలో చేసిన హెచ్చరిక ఏదైతే చేసినా దానికి నిలబడి ఉంటే చాలు. పాయింట్ ఏంటంటే, దీన్ని ఎక్కడో ఒకసారి కంక్లూడ్ కావాలి. ఇట్లాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళు లెటర్ రాశారు కాబట్టి నేను రాసేసాను అని తప్పించుకునే పద్ధతిలో మీడియా వెళ్ళకూడదు. ఒకటి, కనీస ధర్మం, ఆ లెటర్ రాసిన తర్వాత ఆయన్నో ఎవరినో ఒక అడగాలి, ఇట్లాంటి ఒక లెటర్ వచ్చింది మీ పైన, అవునా కాదా? మళ్ళీ మీ ఇంటర్ప్రిటేషన్ మీరు ఏమైనా చేసుకోండి. వారు ఇచ్చిన సమాధానంతో అనుమానాలు కూడా మీకు రావచ్చు, మళ్ళీ ఇంత అథెంటిక్ గా ఉంటుంది మీకు. కాబట్టి కనీసం ఆమెనైనా, ఇప్పుడు ఆయన చెప్పిన లెటర్ని రాసేసినారు, బాగానే ఉంది. శాంతా గారిని, విజయసాయిరెడ్డి గారిని అడగాలి కదా, ఏంటి ఇట్లా మీ మీద వచ్చిందని క్రాస్ చెక్ చేసుకొని మీరు ఏమైనా రాసుకోండి. కనీస ధర్మం మీడియాకు ఉండాల్సింది, వాళ్ళు అడగాలి. అంటే ఒకప్పుడు గతంలో పురుషోత్తం రెడ్డి గారు, గతంలో ఇట్లాంటి ఘటనలు జరిగితే అన్లెస్ అండ్ అదర్వైజ్ ఏదైనా పొలిటికల్ పులుగుంటే తప్ప అది రెండో వర్షం లేకుండాను, లేకపోతే ఆ అమ్మాయి పేరు రాయడానికి కూడా మేము ఒప్పుకునేవాళ్ళం కాదు, ఒప్పుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే ఒక మహిళని అవమానించడం, వాళ్ళ హక్కులకి భంగం కలిగించేలాగా వ్యవహరించడం అనేది మీడియా చేసేది కాదు. కానీ ఇవాళ రేపు వాళ్ళకి అనుకూలమైతే ఆ నాయకులు ఏం అరాచకాలు చేసినా మహిళలకు సంబంధించి కప్పిపుచ్చడం, అసలు వాళ్ళంత మహిళా రక్షకులు ఇంకోళ్ళు లేరని చెప్పటం, ఎదుటి వాళ్ళ మీద ఏదైనా చిన్న ఆరోపణ ఆధారం వచ్చినా రాకపోయినా కూడా అరాచకంగా మీడియా ప్రవర్తిస్తున్న తీరు, ఏ మీడియా ప్రవర్తించినా తప్పే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ప్రత్యేకించి తెలుగుదేశం మీడియా చేస్తున్న దారుణమైనటువంటి పరిస్థితి, ఇది సమాజానికి మంచిదా అన్నది నా ప్రశ్న. ఖచ్చితంగా మీడియా అన్నది స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ అంటాం. మామూలుగా మీడియాకి మాత్రమే ఆ పదం వాడతాం. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైన హోదా కాకపోయినా ఫోర్త్ ఎస్టేట్స్ గా మనం మీడియాను చూస్తాం కాబట్టి ఎవరు కూడా స్వీయ నియంత్రణ అవసరం లేదు, చట్టపరంగా చర్య తీసుకోవచ్చు.
కానీ స్వీయ నియంత్రణ పదం ఒక మీడియాకే అంటే వాళ్ళకి ఆ గౌరవం, వాళ్ళకి ఒక ప్రత్యేకత రాజ్యాంగబద్ధంగా టెక్నికల్ గా లేకపోయినా ఆ ఇచ్చింది సమాజం, దాని పాత్ర రీత్యా, వాళ్ళు సమాజంలో పోషించే రోల్ రీత్యా దాన్ని దుర్వినియోగం ఎవరూ చేసుకోకూడదు. ఆ పాయింట్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారి మీద రాయొద్దని నేను అన్ను, లేదా ఆమె మీద రాయొద్దన్ను. ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండేవాళ్ళు, ఒక రాజకీయ నాయకుడి మీద ఒక రూమర్ వచ్చినప్పుడు మీడియా దాన్ని అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. కానీ ఒక న్యాయమైన బాధ్యత ఏంటంటే వాళ్ళని అడుగుండాలి కనీసం, ఇట్లాంటి మీ ఆరోపణ వచ్చింది మీ అంటే అప్పుడు మీరు ఏమైనా ఇంటర్ప్రిటేషన్ చేసుకోండి, దాన్ని చూడాలి. అయితే విజయసాయి గారు కూడా ఇక్కడ దానికి ఆపేసి లీగల్ ఫైట్కి వెళ్ళిపోయి ప్రజా సమస్యలకే కన్వర్ట్ అవ్వడం. ఎందుకంటే దీన్ని లాగే కొద్దిగా ఆనందం, ఏమైంది నువ్వు ఒకటి అంటే ఆయన ఒకటి అంటే దీనే పెట్టుకుంటా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేతపత్రం పైన టాప్ ప్రయారిటీ పోవాల్సింది పోయి మనం కూడా చర్చించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం కూడా మీడియాలో భాగమే కదా, అనివార్యంగా సొసైటీలో జరిగే విషయాలు దూరంగా వెళ్ళలేం. అంటే మీడియా పరిస్థితి కూడా మనం చెప్పక తప్పదండి. ఎందుకంటే ఉదాహరణకి అంబటి రాంబాబు గారి మీద ఒక మీడియా ఆయన పెద్ద ఎత్తున అరాచకంగా ప్రచారం చేశాడు టీవీలో. వెంటనే అంబటి రాంబాబు గారు ఇంకోటి టీవీలో కూర్చుని నీ సంగతి చెప్పంటూ చాలా సెన్సేషనల్ విషయాలు చెప్పేసరికి టక్ నోరు మూసిచ్చారు. అప్పుడు అంటే మీడియా పవిత్రంగా ఉండి చేస్తే అదొక పద్ధతి, వీళ్ళు చేసే అరాచకాలను ఎదుటి వాళ్ళ మీద కూడా రుద్దటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇష్యూ. ఇక మీరు శ్వేతపత్రం మీద కూడా కొద్దిగా మాట్లాడితే రెండు కలిపి. శ్వేతపత్రానికి సంబంధించి ఒక ప్రహాసనంగా మార్చకూడదు. శ్వేతపత్రం దాదాపు 120 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. ఈ వైట్ పేపర్, గ్రీన్ పేపర్ అని రిలీజ్ చేసేవాళ్ళు. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే షూరిటీ పేపర్ అంటారు. అంటే షూరిటీ అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి, దీనికి మా ప్రభుత్వం చేయబోతున్న గ్యారంటీ అంటారు, అప్పు లాంటిది. గ్యారంటీ అంటారు, గ్యారంటీ పత్రం అని. గ్యారంటీ పత్రాన్ని రాజకీయ పత్రంగా మార్చేసినారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కి శ్వేతపత్రానికి తేడా లేకుండా పోతాం, ఇది తేడా ఉండాలి. అంతకుముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన అబద్ధాలకు కూడా తేడా లేకుండా పోయిందండి. అంటే నా పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు, మీరు ప్రెస్ మీట్ లో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ ఎ లీడర్ ఆఫ్ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, మీరు విమర్శలు చేయొచ్చు, నేను తప్పట్ను. కానీ వైట్ పేపర్ వేరు, రాజకీయ ప్రకటనలు వేరు. వైట్ పేపర్ అనేది పరిస్థితిని రిఫ్లెక్ట్ చేస్తూ ప్రజల సలహాలు కోరుకుంటూ మీరేం చేయబోతారో షూరిటీ ఇవ్వాలి. దీంట్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. దీన్ని ఎన్ని వైట్ పేపర్లను రిలీజ్ చేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ నిన్న పెట్టిన వైట్ పేపర్ మాత్రం ఒక రాజకీయ పత్రంగా నేను చూస్తాను. ఎందుకంటున్నానంటే, వారు ప్రధానంగా చెప్పిన పాయింట్ ఏంటంటే, మా తిరుపతికి సంబంధించి కూడా చెప్పారు. కొన్ని సర్వే నెంబర్లు, 3 నియోజకవర్గాలు, తిరుపతి, చంద్రగిరి అండ్ శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇట్లా చేశారు పలానా సర్వే నెంబర్లో అని చెప్పారు. ఇంకా వాళ్ళకి అది ఆ పార్టీ వాళ్ళు వివరణ ఇచ్చుకోవాలి, నాకు ఒకరితో పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పాయింట్ ఏంటంటే, ఇంక నిర్ధారణ చేసేసారు, మీకు విచారణ ఏం చేస్తారు? పాయింట్ ఏంటంటే, మీకు అనుమానం ఉంది యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు ఖచ్చితంగా విచారణ జరపండి. ఇది నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అంతా కొమ్మినేని గారు ఆ వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన విషయాలు కావవి, మీరు విచారణ చేయాల్సిన విషయాలు. కాబట్టి విచారణ ఆదేశించండి, గవర్నమెంట్ మంది సిట్ అయ్యండి, నివేదిక తీసుకోండి, శాఖాపరమైన దర్యాప్తు చేయండి, లేదా ఐఏఎస్ ఆఫీస్ తో కమిటీ వేయండి, మొత్తం తీసుకొని శిక్షించండి. అది ఆ యాంగిల్లో పోవాల్సిందని శ్వేతపత్రం. ప్రజలు ఏమైనా వద్దంటారా? మీరు తప్పు చేశారు, ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగాయని మీరు భావించి విచారణ చేస్తే ఏ ప్రజలు వద్దంటారు? వీళ్ళు ప్రజలు ఇచ్చే సలహా. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది పురుషోత్తం రెడ్డి గారు. ఇప్పుడు విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆయన ఎవరు భారత్ ఇప్పుడు ఎంపీ అయ్యాడు కదా, ఆయనకి సంబంధించి 40 ఎకరాలు మేము స్వాధీనం చేసుకున్నామని చూపించారు, కోర్టుకు వెళ్ళారు, ఏదో చేశారు, అయినా కూడా గవర్నమెంట్ స్వాధీనం అయింది. అట్లాగే పల్లా శ్రీనివాస్ సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకున్నామని విచారణ చేసి అది చేశారు. అట్లాగే చంద్రబాబు గారి టైంలో సిట్ వేస్తే అయ్యన్న పాత్రుడు గారే వాళ్ళ పార్టీ నాయకులు ఎవరెవరు కబ్జాలు చేసింది చెప్పారు. ఇట్లా రకరకాలుగా గత ప్రభుత్వం ఏ భూముల్ని స్వాధీనం చేసుకుందో అది వాస్తవమా కాదా, అవి కబ్జానా కాదా అని కూడా దీంట్లో చెప్పాలి కదా. అదే ఇప్పుడు అది శ్వేతపత్రానికి సంబంధం లేని విషయాలు ప్రస్తావిస్తే ఎట్లే ఉంటుంది. ఇప్పుడు కబ్జా అనేది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇల్లీగల్ యాక్టివిటీకి శాఖపరమైన దర్యాప్తే, కుదరదంటే సిట్టు లేకపోతే సిబిఐ, ఏదైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తారు. కానీ దాని శ్వేతపత్రంలో ప్రజలు ఏం చెప్తారనేది నా మౌలికమైన ఫస్ట్ టైం అండి ఇట్లాంటి దిక్కుమాలిన శ్వేతపత్రం నేనైతే చూడలేదండి. ఇంత ముందు కూడా చంద్రబాబు గారికి అలవాటే, కానీ ఇంత పిచ్చి పత్రాన్ని నేను ఇదే మొదటిసారిగా చూస్తున్నా. బహుశా మీరు కూడా అనుకుంటున్నారు. నేను అదే చెప్తాను, నిన్న జరిగిన మాత్రం రాజకీయ పత్రంగానే ఉంది. ఒక పొలిటికల్ గా ప్రశ్న నోటిస్తాం కదా, ఈ పార్టీ తప్పు చేస్తుంది, అది రాజకీయ పత్రం స్థాయికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే, రేపు మీరు ఏదైతే శ్వేతపత్రం ద్వారా నిజాలు చెప్పాలని మీరు భావిస్తే దానికి విలువ పోతుంది. ఇక్కడ కాకపోతే మీరు లీగల్ యాక్టివిటీ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొమ్మినేని గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్లస్ ఒక పార్టీ అధ్యక్షుడు. మీరు తప్పు పట్టాల్సిన, రైట్ చేయాల్సిన ఆయన్నే. కాబట్టి నా అడ్వైజ్ అన్న కానీ నా అభిప్రాయం ఏంటంటే,
ఖచ్చితంగా చంద్రబాబు గారు ఎన్ని శ్వేతపత్రాలు ప్రకటించినప్పుడల్లా కౌంటర్ గా లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాల్సిందే, పెడితేనే దానికి ప్రయారిటీ వస్తుంది. రెండో అంశం ఏంటంటే దానివల్ల ఏం తెలుస్తుంది, నిజాలే కాదు మరి ఆయన ఎందుకు ఇంకా అప్పుడే మనం ఎందుకులే అని అనుకుంటున్నారా? ఆయన పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకని, ఎప్పుడో ఒకసారి తప్ప? నా పాయింట్ ఏంటంటే రియాక్ట్ కావడం కుదరదు. ఎందుకంటే కొమ్మినేని గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు గారు చెప్పే విషయాలు కాదు. ఆయన ముఖ్యమంత్రి స్థానం నుంచి మాట్లాడుతున్నప్పుడు నాకు మొన్న ఏదో ఒక సబ్జెక్ట్ అమరావతి అయినప్పుడు నేను మాట్లాడితే ఇంకా బాగా మాట్లాడితే అనిపించింది. ఆయన స్థాయి నాది కాదు, బట్ అనిపించింది. కానీ నేను పెట్టినా దానికి ప్రయారిటీ రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు పెట్టాలంటే 2 కారణాలు. ఒకటి డైవర్షన్స్ కావు, రెండోది ఎవరు కరెక్ట్ ప్రజలు నిర్ణయించుకునేస్తారు. ఇప్పుడు వివరించేదాంట్లో అర్థమైపోతుంది కదా, ఇప్పుడు ఎవరు కరెక్ట్ గా ఉన్నారు ఎవరు చెప్పేదాంట్లో ఉంది. కానీ ఈ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శ్వేతపత్రానికి ఆయన కౌంటర్ గా మీరు చెప్పదలుచుకుని చెప్పితే లైవ్ డిబేట్ సమాజం నడుస్తుంది. ఆ జాగ్రత్త వైసీపీ చేసుకుంటే ఈ డైవర్సన్స్ పాలిటిక్స్ ఉండవని అనుకుంటున్నాను. బాగా చెప్పారు. అది అంతేకాకుండా చంద్రబాబు గారు రోజు ఏదోటి గబ్బు లేపుతుంటాడు కదా వైసీపీ మీద, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి మీద. వాటన్నిటికీ అవసరమైనప్పుడల్లా రియాక్ట్ అవ్వకపోతే ఏమవుద్దంటే ఒక మనిషినే జనంలోకి వెళ్తుంది. అఫ్కోర్స్ మీరు అన్నట్టు కొంతమంది నాయకులు రియాక్ట్ అవుతున్నారు కానీ, బట్ మీరు అన్నట్టు ఆయన కూడా రియాక్ట్ అయితే మంచిది అనేది మీ అభిప్రాయం బాగానే ఉంది. పుల్లయ్యనాయుడు గారు తాడికోన నుంచి, పుల్లయ్యనాయుడు గారు మాట్లాడండి, మీరేమంటారు? ఈ విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్ కానీ ఈ శ్వేతపత్రాల గోళ వీటి మీద మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈ విజయసాయిరెడ్డి గారి మీద దాడి అయితేనేమి, ఈ శ్వేతపత్రాలు అయితేనేమి, ఇవన్నీ ఈ ఉచిత పథకాల మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే తప్పించి అంతేనా, వేరే ఉద్దేశం కాదండి. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రవచనాలు చెప్పడానికే కానీ ఆయన ఏ విధమైన చర్యలు ఉండలేదండి. ఆయన వల్ల నిన్న కూడా గుంటూరు జిల్లాలో ఒక అమ్మాయి మిస్సింగ్ అయిందని వార్తలండి. ఆడపిల్ల మీద కన్నెత్తి చూస్తేనే చూడడానికి భయపడేలా చేస్తాను అన్న పెద్ద మనిషి ఈవేళ నోరు విప్పట్ల, అసలు నోరు విప్పట్లేదు. అది ఆయన గొప్పతనం. ఆయన తప్పేం లేదు. ఆయన తప్పు ఎట్లా అవుద్ది? ఆయన సినిమా యాక్టర్ కాబట్టి సినిమా డైలాగులు చెప్పేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు అవన్నీ చేయమంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం. కాబట్టి మీరు ఆయన తప్పు లేదు, ప్రజలు ఆయన నమ్మితే ఆయన ప్రజల తప్పు తప్ప ఆయన తప్పేం కాదు. రైట్. శివశంకర్ గారు మీ వాదన ఏంటి చెప్పండి, విజయసాయిరెడ్డి గారి ఇష్యూ కానీ శ్వేతపత్రాల్లో కానీ. నమస్తే సార్. ఒకటి, ఈ రోజు విజయసాయిరెడ్డి గారి ఇష్యూ కంటే ప్రధానంగా మనం అనుకోవాల్సింది ఏంటంటే ఈయన మీద టార్గెట్ పెట్టి కేవలం ఒక ఆదివాసీ మహిళని, ఎస్టీ మహిళని, ఆ అమ్మాయిని రోడ్డు మీదకి తీసుకొని వచ్చేసేసి ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితంలో చొరబాటు పడిచ్చేసేసి ఒక ఉద్యోగిని చూడకోకుండా చేసినటువంటి ఈ యొక్క ప్రహసనం అంటారా ఇంకోటి అంటారా కానీ జర్నలిజం అకృత్యం కానీ దీన్ని మాత్రం అండి జర్నలిజం అనేటువంటిది అంతో ఇంతో బతికునేటువంటిది అనుకుంటారేమో కానీ పూర్తిగా చంపేశారండి వీళ్ళు. నేను కూడా చూశాను, ఏంటబ్బా జర్నలిజంలో ఇలా ఇవ్వచ్చా ఏంటంటే దాంట్లో మీకు ఇచ్చినటువంటి ఎథిక్స్ అంటారా, గైడ్ లైన్స్ అంటారా, వాటిలో పూర్తిగా ఏదైనా ఒక ఇష్యూ కానీ ఏదైనా అరేంజ్ అయినప్పుడు, ఒకరి మీద ఏదైనా వచ్చినప్పుడు, అభాండాలు వేసినప్పుడు కానీ, నిందలు వేసినప్పుడు కానీ వారిని సంప్రదించి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత వారి అభిప్రాయాన్ని కూడా ప్రచురిస్తూ మీ యొక్క ఒపీనియన్ అంటారా, మీ యొక్క వ్యూస్ అంటారా, అది ప్రజెంట్ చేయడమే జర్నలిజం అంటారు. కానీ ఇక్కడ ఆ యొక్క ఆదివాసీ మహిళ అనేటువంటి ఆ శాంతి పేరు కూడా మీరు అన్నట్టు ప్రస్తావించకూడదని మీరు అన్నారు ప్రకారం ఆ యొక్క ఆమెను సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారు. ఇదే ఒకటండి. ఆ అమ్మాయి ఏమో మరి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితము అలా ఎత్తుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పాపము. ఆయన కూడా చెప్తుంటే నాకు కర్మరా బాబు, నేను ఒకరి పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి చేసుకుంటే 3 పెళ్లిళ్ళు నాకు అచ్చుబాటు కాలేదు పెళ్లిళ్ళు. సో దానివల్ల ఇంకొకరికి వెళ్తున్నాను, పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండానే. అంటే నేను పవన్ కళ్యాణ్ ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఈ రోజు రేణు దేశాయ్ చెప్తుంది నాకు డైవర్స్ ఇవ్వకుండా ఇంకొకరితో పిల్లలు కన్నారు ఇది అనేటువంటిది. సో ఈ రోజు శాంతి చేసిన దాన్ని మనం అందరూ కూడా ఎల్లో మీడియా రాస్తుంది కదా. ఆయనకి చాలా విలువలు ఉన్నాయి, చాలా గొప్పవాడు, చాలా మహిళా సంరక్షకుడు అని కూడా, మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటారు అని కూడా చెప్తున్నారు కదా. అది అటువంటిప్పుడు మీరు ఎట్లా దాన్ని ఖండిస్తారు? ఇట్లాంటి ఆరోపణలు ఎట్లా చేస్తారు? నేను అదే సార్, నేను వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన ఫెయిల్యూర్ అయినారట. ఆయనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈమె కూడా వ్యక్తిగత జీవితంలో ఆమె ఫెయిల్ అయిందేమో, ఇంకొకరిని తీసుకుంది. ఆ యాంగిల్లో చూసేసి అలా కాకుండా వాళ్ళ హస్బెండ్ ని తీసుకొని వచ్చేసి స్టూడియోలో కూర్చోబెట్టి ఇదంటారు. క్లియర్ గా డైవర్ట్ అయిపోయినాయి. వాళ్ళు చెప్తున్నారు, ఇద్దరు చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య సమస్య అనేటువంటి జనాలకంతా అర్థమవుతుంది. ఒక ప్రజాప్రతినిధిగా విజయసాయిరెడ్డి గారిని కలిస్తే
చంద్రబాబు నాయుడు కలుస్తారు, లోకేష్ గారిని కలుస్తారు, జగన్ గారిని కలుస్తారు, ప్రతి ఎమ్మెల్యేని కానీ టీడీపీ ఆఫీస్లో వచ్చిన వాళ్ళని కానీ మా ఆఫీస్లో కూడా వందల మంది వస్తూ ఉంటారు, అందరం కలుస్తూ ఉంటాం. మీకు నచ్చకపోతే ప్రతి ఒక్కరికి లింకులు పెడతారా? ఇదేనా మీరు చేస్తున్నటువంటిది? అక్కడ నిజాలు కనుక్కోకూడదా? సాయిరెడ్డి గారి అభిప్రాయం తీసుకున్నారా? ఎవరైనా కూడా వెళ్ళేసి కానీ ఇష్టం వచ్చినట్టు కథలు రాయడము, ఇలా రాయడము, సోషల్ మీడియా వికృత చేష్టలు, ఇవన్నీ ఎలా ఉందంటే రెండు రకాలు. ప్రతిపక్ష పార్టీని, జగన్ గారిని, ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళందరినీ కూడా అణగదొక్కడము, వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఒకటి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగాత్యాలన్నీ కూడాను, శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. చిన్న చిన్న పిల్లలందరినీ కూడాను మానభంగాలు చేస్తా ఉంటే కనీసం అంటే ఆ పిల్లల యొక్క శవాలను కూడా దొరకట్లేదు. దాదాపు 8 రోజుల నుంచి మచ్చుమరలో తిరుగుతూ ఉంటారు నంద్యాల జిల్లాలో. అక్కడ కనీసం అంటే దాన్ని చేజ్ చేయలేకపోతా ఉన్నారు. అనకాపల్లి ఒక్కటిన, విజయవాడలో నడిపొట్టున ప్రేమికుడి తండ్రిని చంపితే ఇక్కడ కనీసం అంటే కనుక ఎన్ని కూడా అదుపులో లేకుండా ఇక ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ ఆస్తుల మీద రోజు దాడులు జరుగుతూ ఉంటే అవి కంట్రోల్ చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేసేసి ఈ రోజు మీరు అన్నట్టు మేజర్ సమస్యలు, అది నంద్యాలది చాలా ఇష్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడాను నేషనల్ ఇష్యూ అయ్యేటువంటి పరిస్థితుల్లో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఎన్ని చేస్తారా? ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఎవరిచ్చారు మీకు హక్కు? ఎవరిచ్చారు? ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు నిన్న చెప్పినట్టు దీన్ని సెంట్రల్ లో ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి, పార్లమెంట్ లో ప్రివిలేజెస్ మోషన్ దగ్గర నుంచి అన్ని కూడాను ఏ చర్యలు ఏదైతే ఉన్నాయో ఆ చర్యలు అన్ని కూడాను మేము చేపడతాము చట్టపరంగానే. మీరు ఎవరు కూడాను అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రతి ఒక్కరికి కూడాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టపరంగా శిక్షలను తప్పించుకోలేరు. ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. అంటే ఇక రెండవది అట్లా కాదు, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళని ఏం చేయలేకపోయారు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతారు అనేది కొందరు డౌట్. సార్ మా మీద పడి ఏడుస్తే రాజకీయంగా దానికి ఓకే, ఎన్ని బండలేసినా కూడా మోస్తాము. కానీ ఈ రోజు ఆదివాసీ మహిళలను అడ్డం పెట్టుకొని వాళ్ళ నోరు ఇప్పలేదనే కదా. అదే ఒక ఓసీ మహిళనో, ఒక చౌదరినో, రెడ్డో, కాపు మహిళ అయితే మీరు ఇలా చేయగలరా? రోడ్డు మీదకి తీసుకురాగలరా? అంటే వాళ్ళదేముందిలే, ఎస్టీల్లే, ఆదివాసులే, నోరు ఇప్పర్లే, తంతామంటే బెదిరిస్తామంటే ఏదో అని ఒక అలుసుగా తీసుకునే కదా చేసింది. అదే కదా, ఇటువంటి వారిపైన మేము పోరాటానికి ఎంతకైనా సిద్ధము. రాజకీయంగా ఎన్ని అభాండాలు వేసినా మోసాము, కానీ ఇటువంటి వాటిలో ఉపేక్షించము. ఇది క్లియర్ గా మా పార్టీ లైన్ కావచ్చు, విజయసాయి రెడ్డి గారి లైన్ కావచ్చు. శ్వేతపత్రాల గురించి సంక్షిప్తం. ఇక ఆ శ్వేతపత్రం సార్, మీరు అన్నట్టు ఆ శ్వేతపత్రం అనేటువంటిది ఏమీ లేదు సార్. 50 టైమ్స్ అది ఈనాడులో వచ్చిన వార్తే, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తే, TV5 లో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా జస్ట్ పాయింట్లు తీసుకొని ప్రజెంటేషన్ లాగా పెట్టి అక్కడ పెట్టడమే తప్ప అందులో కొత్తది ఏమీ లేదు. రోజు వేసినట్టే వేస్తా ఉన్నారు. మీరు అన్నట్టు టైం లేదు కాబట్టి అన్ని వెళ్లకుండా ఒక విశాఖపట్నం తీసుకుందాం సార్. విశాఖపట్నంలో ఆయన చెప్పినటువంటి 3 తీసుకుందాం. దస్పల్లా అన్నారు. దస్పల్లా ప్రభుత్వానేదా సార్? దస్పల్లా అనేటువంటిది ప్రైవేట్ వ్యక్తులది. ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. వాళ్ళ యొక్క సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత యాజమాన్యాలకు కూడాను సుప్రీంకోర్టు వాళ్ళకి చేసుకోవచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటిది హక్కులు వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు ప్రైవేట్ డీల్ అది. తర్వాత వీళ్ళు ఈనాడు ఇదంతా రాసిన తర్వాత ఇదే ఎల్లో మీడియాకి ఒక హౌస్ ఆ సంబంధించిన ఒక ప్లాట్ ఓనరే రివర్స్ లో వీళ్ళ మీద చట్టపరంగా మా మీద అనవసరంగా అబాటాలు వేస్తున్నారు అనేటువంటిది వేశారు. అది ప్రభుత్వానికి సంబంధించిన డీల్ కాదు, అక్కడ ఎవరు ఏమి లేదు. రెండవది ఇదే సరే మీరు అన్నట్టు అయగ్రీవ కావచ్చు, ఇదంతా కూడా ప్రైవేట్ వ్యవహారాలే. ఇక గీతమ్స్ కూడా ఉంది కదా, మీరు నిజంగా శ్వేతపత్రంలో పెట్టేట్టుగా ఉంటే గీతమ్స్ లో ఎందాడ, అదే విధంగా రిషికొండ 2 ప్రాంతాల్లో 42 ఎకరాలు నాటి ఆయన స్కిస్టేస్లు అనుకుంటా, ఎంవిఎస్ మూర్తి గారు, ప్రస్తుత ఎంపీ భరత్ గారు తాతగారు అనుకుంటా, ఆయన 42 ఎకరాలు 42.72 ఎకరాలు ఎందాడ, రిషికొండ ప్రైమ్ ఏరియా, అంటే మిలీనియం టవర్స్ కూడా అక్కడ ఉంది. ప్రైమ్ ఏరియాలో యూనివర్సిటీ పేరుతో అన్ని కూడా దోచుకుంటే మేము వచ్చింది అప్పుడు ఎప్పుడు దోచుకుంది? మీ హయాంలో. అంటే మీరు మా బంధువులు కదా, మా అనుచరులు కదా అనేటువంటిది మీరు క్లీన్ చిట్ ఇచ్చేసి దోచుకొని ఎంకరేజ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 2 విడతలుగా, ఒకసారి 22 ఎకరాలు, ఒకసారి 4.6 ఎకరాలు, దగ్గర 26 ఎకరాల వరకు
ఆ యొక్క ప్రభుత్వము స్వాధీనం చేసుకునేది. వ్యక్తులు కాదు ఇక్కడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెనక్కి కాదు. ఇచ్చేసారేమో. ప్రభుత్వం స్వాధీనం. ఇప్పుడు వెనక్కి ఇచ్చేసారేమో. అదే ప్రభుత్వం స్వాధీనం చేసుకునింది. తర్వాత మిగతాది కూడాను నెక్స్ట్ ఫేజ్ లో చేస్తా ఉంటే వాటిని కోర్టు స్టే ఇచ్చింది. స్టే మాత్రమే, ఎందుకంటే కొంచెం వెళ్తాను ఎవరికైనా ఇస్తారు కదా పవర్, అది దాని ప్రకారం. అంటే ఇప్పుడు మీరు అవి సక్రమైనటువంటి గీతంసుది మేము వెనక్కిస్తామనేటువంటి చెప్తున్నారా? గీతంది కూడాను దందా భూదందాలో లేదని మీరు క్లీన్ చిట్ ఇస్తారా? అది ఇవ్వండి. ప్రభుత్వము క్లియర్ గా మార్కింగ్ వేసేసి మ్యాప్ లో పెట్టి రెడ్ జోన్, బ్లూ, పింక్ జోన్, గ్రీన్ జోన్ అనేటువంటిది ఆ ఏరియాలో వేసేసి ఆ రెడ్ జోన్ లో ఏదైతే ఆక్యుపై చేస్తున్నారో, ఈ రోజు కూడా గూగుల్ మ్యాప్ అట్లానే ఉంది. ఆ గూగుల్ మ్యాప్ లో కూడా ఉంది కదా, దాన్ని మీరు తీసుకొని ఎందుకు మరి గీతం సంబంధించి 42 ఎకరాలను ఎందుకు మీరు పొందుపరచలేదు? అక్కడే తెలుస్తుంది డొల్లతనం అంతా మీ వాళ్ళదని. ఇక్కడ ఏమీ లేవని ప్రైవేట్ డీల్స్. ఇంకోటి రామానాయుడు చెప్పారు కదా సార్, రామానాయుడు స్టూడియో అని. రామానాయుడు స్టూడియో ఆయన గురించి గొప్పగా చెప్తూ నేనే ఇచ్చాను అది ఇది అంటున్నారు. అక్కడి నుంచి అబద్ధాలు మొదలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అవును, మరి ఆయన ఎట్లా క్లెయిమ్ చేశాడు? నేను ఆశ్చర్యపోయాను. ఆయన అది ఏదేంటే విశాఖపట్నం అనగానే ఆయనకేం మతిమరుపు వస్తుందో ఏం పాడు. అప్పుడు అట్లాగే కోవిడ్ టైంలో నేనే వచ్చి సర్దుబాటు చేశానని చెప్పి తర్వాత మళ్ళీ పక్కన వాళ్ళు ఎవరో చెప్తే సర్దుకున్నారట. ఆయనకి అది మరి ఎట్లా జరుగుతున్నాయో అర్థం కావట్లేదు. చంద్రబాబు గారు అవన్నీ ఆలోచించుకు చెప్పరా ఏమి? ఎవరు సార్ ఇచ్చింది ఇది? రామానాయుడు స్టూడియో సంబంధించింది రాజశేఖర రెడ్డి గారనే నాకు కూడా గుర్తు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ కావాలయ్యా అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ విశాఖపట్నంలో ఆ ప్రాంతంలో ఇచ్చినటువంటిది అది. ఆయన దాని క్రెడిట్ తీసుకొని మీరు అన్నట్టు హుదుగుద్దు చేసిన కరోనాలో 8 రోజులు కరోనాలో కనీసం అంటే హైదరాబాద్ లో వచ్చి జూబ్లీ నుంచి బయటకు వచ్చారా తండ్రి కొడుకులు? రాలేదు. అది జనాలందరికీ తెలుసు. అయినా కూడాను జనాలు ఏదంటే కవరింగ్ కరోనా కూడా నేనే చేసిన చెప్పడానికి ఆయనకి అన్ని తెలుసు. ప్రజలు అమాయకుల్లే, నేను చెప్పి నమ్ముతారు లేని మైండ్కి ఎక్కిస్తారు కదా. 100 సార్లు ఒక అబద్ధం చెప్పి అబ్బా కరోనాను చంద్రబాబు జయించాడరా ప్రపంచంలో అనేటువంటిది ఆయనకు ఒక మేనియా ఉందిలేండి. ఇప్పుడు ఆ రామానాయుడు స్టూడియోలో సార్, రామానాయుడు స్టూడియో యాజమాన్యమే దాన్ని రెసిడెన్షియల్ లేఅవుట్ కి మార్చాలని చెప్పి చేసి వాళ్ళే పిటిషన్ వేసి రిక్వెస్ట్ ఇచ్చారు. ఈ రోజు రామానాయుడు వాళ్ళ కుమారుడు సురేషే కదా, మీతోనే ఉన్నాడు కదా, బీజేపీలోనే ఎక్కడ ఉన్నాడు కదా, సురేష్ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టమనండి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పిటిషన్ ఇచ్చారా లేదా, ఆ రిక్వెస్ట్ అర్జీ ఇచ్చారా లేదా? ఇది అవన్నీ కాదు. ఏం జరిగినా కూడా ప్రైవేట్ డీల్ కదా, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్నారు. ఏం సంబంధం సార్? అయితే వీటన్నిటి మీద జగన్ గారు స్పందించాలన్నది పురుషోత్తం రెడ్డి గారి సూచన. మీరేమంటారు? ఖచ్చితంగా సార్, అదే సరైన సమయంలో మీరు అన్నట్టు ఆల్ శ్వేతపత్రాలు ఇంకా ఉన్నాయి కదా. ఇది ఒక రోజు అయిపోయింది. ఒక బ్లూ పత్రము, వైట్ పత్రము, గ్రీన్, బ్లాక్, ఇంకా పేర్లు పెట్టి పింక్ పత్రాలను రిలీజ్ చేసుకుంటా ఉంటాడు కదా. ఒకటైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రిలీజ్ చేయొచ్చు. వాళ్ళకి ఏం లేదు, అభివృద్ధి చేయొద్దు, ఏదో ఒకటి ఎంగేజ్ చేయాలా. ఆయన ఏదో ఎన్ని పనికి వాళ్ళు ఎన్ని కూడా చూపించేది. 24 గంటలు పని చేస్తా, 18 గంటలు పని చేస్తా. దీనివల్ల ఏమన్నా ఉందా సార్? దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? మీరు అన్నట్టు శ్వేతపత్రం అయింది అనుకోండి, అక్కడ అడిగారు విలేకరులు, వాళ్ళ ఆస్థాన విలేకరులే అడిగారు అక్కడ ఏమని, ఎన్ని కూడా అంటున్నారు కదా సార్. వాటి మీద చర్యలు ఏంటంటే ప్రైవేట్ గా ఎవరైనా పర్సన్స్ వాళ్ళ కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుంటారంట. అంటే కంప్లైంట్ చేయకుండానే ఆక్యుపై చేసి ఎలా చెప్పగలరు మీరు? ఎట్లా మరి అదేందో మరి విచిత్రంగానే ఉంది. నాకైతే ఇప్పుడు గతంలో ఏదో గత శ్వేతపత్రాల మీద ఏదో డిపార్ట్మెంట్ల పరంగా ఇచ్చారేమో అనుకున్నాం, కానీ ఇది చూస్తే అచ్చగా పిచ్చి పత్రం లాగా తప్పితే శ్వేతపత్రం అనిపించట్లేదు. అదే ఇప్పుడు పురుషోత్తమం ఉంది, పురుషోత్తమ ల్యాండ్ ఎవరైనా తీసుకున్నారనేసి ముందు వచ్చేసి అప్లై చేసి చూడబ్బా అని చెప్పి పురుషోత్తం ల్యాండ్ 10 ఎకరాలు తీసుకున్నారంటే తిరుపతిలో చూడండి అని పర్వాలేదు. అది ఏమీ లేదు, తీసుకున్నారనేటువంటిది జనాల్లో చెప్పడము. చర్యలు తీసుకుంటారంటే ఆ పురుషోత్తమో శ్రీనివాసో శంకరో వచ్చి కంప్లైంట్ చేస్తే అప్పుడు చూద్దాంలే. అంటే నాకు ఇబ్బంది లేకుండా ఎందుకు కంప్లైంట్ చేస్తా? ఎలా ఉంది అంటే కనుక మొత్తం భూదండ అంతా కూడా జరిగిందని ఒక ఊహ చిత్రం ప్రజల్లో వేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచుకున్నారు అనడము. ఆ ముచ్చుగులో గీతం యూనివర్సిటీ లాంటివన్నీ కూడా మా వాళ్ళు దోచుకున్నా పర్వాలేదు, మా దోపిడీలు బయటికి రాకూడదు, లేని దోపిడీలు వైఎస్ఆర్ పీటీలు అంటగట్టాలనేటువంటిది ఒక ఈ దుశ్చర్య సార్. దీన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరు యొక్క సూపర్ 6 హామీలు అమలు చేయండి. సూపర్ 6 లో తల్లికి వందనం చేయండి అయ్యా, అన్నదాత సుఖీభావ అన్న రైతులు ఎదురు చూస్తున్నారయ్యా, తర్వాత సాయిరెడ్డి గారు, తర్వాత ఆదివాసీ మహిళలు మీరు ఎదురు, ఉచిత బస్సు ఇవ్వండి అయ్యా, నిరుద్యోగ వృత్తి ఇవ్వండి అయ్యా, ఈ సూపర్ 6 ఇవ్వండి అయ్యా అనేటువంటిది ఒకటే సార్ మా స్లోగన్.
సూపర్ 6 మీరు ఎంత డైవర్ట్ అయినా కూడా ప్రజలు డైవర్ట్ అవ్వాల్సినటువంటిది వాళ్ళు అవ్వరు. Right. సూపర్ 6 కోసం ఎదురు చూస్తున్నారు. రైట్. సూపర్ 6 అమలు చేయాల్సిందే. సూపర్ 6తో పాటు మేనిఫెస్టోలో కూడా అనేక అంశాలు ఉన్నాయి, రెండు కలిపి అమలు చేయాలి. రైట్. దుష్యంత్ రావు గారు ఇప్పుడు ఇవి చేస్తే కదా సార్ ఇది చేస్తే చాలు. దుష్యంత్ రాజు గారు నెల్లూరు నుంచి. దుష్యంత్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. ఈ భూ హక్కు చట్టం రద్దు చేశారు, బాగానే ఉంది. ఎక్కడ రద్దు చేశారు? లేని చట్టం రద్దు చేసింది కదా మిత్రులు. లేని చట్టాన్ని రద్దు చేశారు. అవును. ఈ సర్వే జరుగుతున్న దాన్ని రద్దు చేయడం ఎందుకు? 100 ఏళ్ల సంవత్సరాల నుంచి జరగని దీన్ని ప్రజలకు హక్కు కల్పిస్తూ కనీసం కొలతలేసి దాన్ని రాళ్ళు పాటించి చేస్తుంటే దాన్ని నిలుపుదల చేశారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సూచన ప్రకారమే జరుగుతూ ఉంది. అది కూడా ఆ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉందని కూడా ఆ రోజుల్లో మెచ్చుకున్నారు. సరే, ఈయన రద్దు చేస్తానంటున్నాడు, ఈయన రద్దు చేసేసానంటున్నాడు ఈయన. రైట్, అంతేనా? నెక్స్ట్. రైట్. మరొకరు రాజేష్ గారు అనంతపురం నుంచి. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి దయచేసి. సార్ ఇది శ్వేతపత్రం కదండి, అచేతన పత్రం. ఏం పత్రం? అచేతన ఏం చేయలేని పత్రం ఉంది. అచేతన పత్రం కొత్త పేరు పెట్టారు. నాకంటే మీరే బాగా పోయి పేరు పెట్టారు. నేను పిచ్చి పత్రం అనేది జనరల్గా అనేసే కానీ చక్కటి భాష వాడారు మీరైతే. ఓకే. ఇంకోటి ఏంటంటే వ్యక్తిగత కారణాలన్నీ మీడియాలోకి తీసుకొచ్చి అవును కనుమ వైసీపీ నాయకులు కూడా భయపెడదాం రాబోయే రోజుల్లో. అవును, మీకు కూడా జరగబోయేదని అందరినీ వైసీపీ వాళ్ళందరినీ భయపెడుతున్నారా? అంతే. భయపెడతాం అయితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అప్పుడు కూడా 100 మందిని తీసుకెళ్లి జైల్లో పెట్టింది, అయింది. ఆ తర్వాత ఆవిడే ఓడిపోయింది. ఆ సంగతి జనం చూస్తారు. ఫైనల్గా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఇప్పుడు ఈ జీపీఎస్ మీద గొడవ అయ్యేసరికి బ్రేక్ అంటున్నారు కానీ రద్దు అని అంటలేదు. అది జనం ఉద్యోగస్తులు నమ్ముతారా? అంటే నేను చెప్పాను, వైసీపీ చెప్పాల్సినప్పుడు ఏమీ చెప్పదు. నిజానికి జీపీఎస్ అన్నది చాలా పర్ఫెక్ట్ స్కీమ్ ఉన్నంతలో. ఎందుకంటే సిపిఎస్ అనేది అన్యాయము, గ్యారంటీ లేదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పోయే ధైర్యం ఎవరికీ లేదు. ఇది ఒక వాస్తవం. చంద్రబాబు గారు 5 ఏళ్ళలో కూడా తెలిసింది అదే. కమిటీలేసి ఏం తేల్చలేకపోయాడు. కానీ జగన్ గారు కొంచెం చొరవ చూపి నష్టం వచ్చినా లాభం వచ్చినా పర్వాలేదు, ఒక సమస్య కంక్లూడ్ చేసేవాలి. కొంతమంది ఏం చేస్తారు, తెలివిగా వివాదాలతో మనం ఎందుకు పోయి ఏం పోతే సావనిలని వదిలేస్తారు. జగన్ గారు కొంచెం ధైర్యంగా మొండిగా ఎదుర్కొనే స్వభావం ఉంది. అందువల్ల చెడ్డ పేరు వస్తుందా రాని, తాత్కాలికంగా పర్వాలేదు, ఒక సమస్యకు ఫుల్ స్టాప్ పెడదామని ఒక జీపీఎస్ రూపొందించాలి. ఫుల్ స్టాప్ కామాతో తేడా లేకుండా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఫుల్ స్టాప్ కామాలు కూడా తేడా లేదు, డేట్ కూడా తేడా లేదు. ఆ రోజు డేట్ ఇచ్చే ఇచ్చి జగన్ గారు ఒక ఆప్షన్ ఇచ్చాడు. సిపిఎస్ లో ఉంటారా, జీపీఎస్ లో ఉంటారా, మీ చాయిస్ కార్డ్ ఇచ్చాడు. దాని వరకు ఇవన్నీ ప్రజగా వెళ్ళలేదు. ఇప్పుడు వీళ్ళేమన్నారు, పండిట్ రావత్ గారు తెలియకుండా సంతకం పెట్టి వదులుతారా మనం అధికారంలో ఉంటే? 4వ తారీఖు నుంచే గవర్నమెంట్ వచ్చినట్టు అప్పటి నుంచే పోలీసులు అక్రమ కేసులు కానీ లేదా టీడీపీ వాళ్ళు దాడులు చేయడం కానీ అవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి కదా. అది కాదు కుమ్మరెడ్డి గారు, అసలు రావత్ చంద్రబాబు గారు టార్గెట్ లో ఒకనొక ఆఫీసర్ అని మనమే రాస్తే. అవును. ఆయనకి భయం ఉండదా ఈయన ఎడబడితే సంతకం పెట్టేస్తే? అదే పాయింట్ ఏంటంటే మనం కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, ఆయన పెట్టాడు చీఫ్ సెక్రటరీ ఉంటాడు, మీరు రద్దు చేయండి 2 నిమిషాల పని. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అభయన్స్ లో పెట్టారు? నిన్నటి వరకు ఏం మాట్లాడినారంటే, వాళ్ళు పెట్టారు కాబట్టి రహస్యంగా అమలైంది కాబట్టి మీ కర్మాన్ని వదిలేశారు. ఈనాడు వాళ్ళు ఎంత దుర్మార్గంగా రాశారంటే అది కూడా వాళ్లే చేశారు వెళ్తూ అని ఒక దరిద్రపు కొట్టు వార్త రాశారు. అది నేను అనేది ఏంటంటే, అప్పుడు ఓకే, ఇప్పుడు వెనక్కేట తీసుకుంటున్నారు. వెనక్కి తీసుకోలేని పరిస్థితిలో ముందు పోయింది మనమే అంటే, ఇప్పుడు వెనక్కేట పూర్తిగా తగ్గుతారంటారా, డ్రామా నడుస్తుందంటారా? బ్రేక్ అని అన్నారు, రద్దు చేస్తామని ఎందుకు ప్రకటించలేదనేది నాకు అర్థం కాల. నా పాయింట్ ఏంటంటే, జీపీఎస్ నుంచి ఏమీ చేయలేరు. చేస్తే జీపీఎస్ చేస్తే జగన్ గారి ఖాతా, చేయకపోతే సిపిఎస్ కొనసాగుతుంది. ఇంతకు మించి ఏమీ జరగదు. అంటే చంద్రబాబు గారి విషయంలో నేను మెచ్చుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, 1 year పాటు చర్చించి అందరితో మాట్లాడి దానికన్నా బెటర్ అన్నాడు. ఆ చర్చకి అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు అనుకున్నారు. అది కరెక్ట్ పొలిటికల్. ఎందుకంటే ఆ చర్చకి అవకాశం అద్దాడు ఉంది కాబట్టి ఆయన తీసుకుని నిర్ణయం కంటే దాన్ని నిజాయితీ చేస్తే మంచిది. ఆయన ఏదో మంచి పని చేశాడని చెప్తాడు కదా, మంచిని కొనసాగిస్తాను అని. ఉన్నంతలో జీపీఎస్ కరెక్ట్, నేను కొనసాగిస్తానని చెప్పండి, ధైర్యంగా బాగుంటుంది. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, శివశంకర్ గారు పలువురు మాట్లాడారు. అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.